హౌ ఆర్ యూ? మా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. డియర్ స్టూడెంట్స్, మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్న వీడియో క్లాసుల్ని తప్పనిసరిగా వీక్షించండి. వీక్షించిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. డియర్ స్టూడెంట్స్, ఈరోజు థర్డ్ బీకామ్ విద్యార్థులకి 6th సెమిస్టర్లో ఉన్న మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనే పేపర్లోని నిష్పత్తుల విశ్లేషణలోని ఒక టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది. డియర్ స్టూడెంట్స్, క్రితం క్లాసులో నిష్పత్తుల విశ్లేషణ యొక్క ప్రయోజనాల గురించి చర్చించడం జరిగింది. ఈరోజు క్లాసులో నిష్పత్తుల విశ్లేషణలో ఉన్న లోపాలు ఏంటి, అంతేకాకుండా నిష్పత్తుల విశ్లేషణ, నిష్పత్తుల వర్గీకరణ, నిష్పత్తులను విశ్లేషణ చేయడానికి నిష్పత్తుల్ని ఎలా వర్గీకరించారు అనే అంశాలతో మీ ముందుకు రావడం జరిగింది. డియర్ స్టూడెంట్స్, నిష్పత్తులని మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెప్పి క్రితం క్లాస్లో చెప్పాము. అయితే నిష్పత్తులు వలన ప్రయోజనాలైనా అంటే నిష్పత్తుల వలన నిష్పత్తుల విశ్లేషణలో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. ఎందుకనంటే నిష్పత్తులు అనేవి ఆర్థిక అంశాల నిర్వహణకు నిష్పత్తులు అనేవి కీలకమైన సాధనమే కానీ అది గమ్యం కాదు. అంటే నిష్పత్తులు అనేవి ఏంటంటే ఆర్థిక నివేదికలో ఉండే సమాచారాన్ని బట్టి నిష్పత్తులను లెక్కించడం జరుగుతుంది. ఆ నివేదికలోని సమాచారానికి నిష్పత్తులు అనేవి ఏంటంటే గణిత రూపాలు, భాగలబ్ధాలని చెప్పచ్చు. అందుచేత ఆర్థిక నివేదికల్లో ఉండే లోపాలన్నీ కూడా నిష్పత్తుల్లో కూడా ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఆర్థిక నివేదికల్లో అంకెలు తప్పు ఉన్నాయనుకోండి, నిష్పత్తులు కూడా మనం లెక్కించిన నిష్పత్తులు కూడా అవి తప్పు అవుతాయి. అవి కూడా లోపంతోనే ఉండటం అనేది జరుగుతుంది. కాబట్టి ఏంటంటే నిష్పత్తుల విశ్లేషణకి కొన్ని పరిమితులు ఉన్నాయని చెప్పచ్చు. ఆ పరిమితుల గురించి మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. మొట్టమొదటిది తులనాత్మక అధ్యయనం. చూడండి విద్యార్థుల, తులనాత్మక అధ్యయనం అంటే ఏంటంటే కంపేర్ చేయటం, ఒకదాన్ని ఇంకో దాంతో కంపేర్ చేయటం. అంటే ఒక సంస్థ యొక్క గత సంవత్సర ఫలితాలు కానీ లేదా అదే తరహా సంస్థ యొక్క ఫలితాలు కానీ తెలిస్తేనే నిష్పత్తుల ద్వారా సాపేక్షిక సామర్థ్యాన్ని లెక్కించడానికి వీలవుతుంది. వేరే సంస్థ యొక్క ఫలితాలు తెలియకపోయినా ఒక అదే సంవత్సరం వ్యాపారం ప్రారంభించి ఉన్న సంస్థ అయితే వేరే గత సంవత్సరం డేటా ఉండదు కాబట్టి నిష్పత్తులు లెక్కించడం అనేది సాధ్యం కాదు. కాబట్టి ఏంటంటే ఇటువంటి తులనాత్మక పరిశీలన జరిపేటప్పుడు ఒకే విధమైనటువంటి గణిత పద్ధతులను అనుసరించకపోయినా నిష్పత్తుల విశ్లేషణ వల్ల సరైన ఫలితాలు కూడా రావని గుర్తించాలి. ఒక్కో సంస్థ ఒక్కో రకమైనటువంటి పద్ధతులను అనుసరించడం జరుగుతుంది. అప్పుడు మనకి నిష్పత్తుల విశ్లేషణ వలన ఉపయోగం ఉండకపోవచ్చు, నిష్పత్తులు అనేవి కంపేర్ చేయడానికి వీలు కాకపోవడం అనేది జరుగుతుంది. ఎందుకనంటే ఉదాహరణకి తరుగుదల పద్ధతులు కానీ, సరుకు మూల్యాంకనం, సరుకుని నిల్వ తేల్చడం, విలంబిత రాబడి వ్యయాల కేటాయింపు, పెట్టుబడి ఖర్చుల రద్దు మొదలైన విషయాలన్నిటికీ కూడా వివిధ సంస్థల మధ్య వ్యత్యాసం ఉంటుంది. ఉదాహరణకి తరుగుదల అన్నాము. తరుగుదల అంటే తరుగుదల లెక్కించడం అనేది స్థిర వాయిదాల పద్ధతి ప్రకారం చేయొచ్చు, తగ్గుతున్న నిల్వల పద్ధతి ప్రకారం చేయొచ్చు, వార్షిక పద్ధతి ప్రకారం చేయొచ్చు, తరుగుదల నిధి పద్ధతి ప్రకారం తరుగుదలని లెక్కించడం చేయొచ్చు. ఈ పద్ధతులు అనేవి ఒక సంస్థకి ఇంకో సంస్థకి తేడా ఉందనుకోండి, అప్పుడు నిష్పత్తుల విశ్లేషణ అనేది సాధ్యం కాకపోవచ్చు. నిష్పత్తుల విశ్లేషణ కంపేర్ చేయడానికి, తులనాత్మక అధ్యయనం చేయడానికి వీలు కాకపోవడం అనేది జరుగుతుంది. అంటే ఒకే సంస్థలో కూడా వేరు వేరు సంవత్సరాల తేడాలు ఉండే అవకాశం ఉంటుంది. ఒక సంస్థ మొదటి సంవత్సరం స్థిర వాయిదాల పద్ధతిలో తరుగుదల లెక్కించి తర్వాత సంవత్సరంలో తగ్గుతున్న నిల్వల పద్ధతిలో తరుగుదల లెక్కించే అవకాశం ఉంటుంది. అప్పుడు అట్టి పరిస్థితుల్లో నిష్పత్తుల విశ్లేషణ అనేది తులనాత్మక అధ్యయనం వల్ల కూడా ఏ ప్రయోజనం అనేది ఉండదనేది మనకు అర్థమవుతుంది. రెండవది ఆర్థిక నివేదికల లోపాలు. డియర్ స్టూడెంట్స్, ఆర్థిక నివేదికలోని సమాచారాన్ని బట్టి కూడా నిష్పత్తులను లెక్కించడం అనేది జరుగుతుంది. చూడండి విద్యార్థులారా, ఏవైతే ఒప్పుకోకపోతే లాభనష్టాలు ఆస్తులు బట్టి మనం తయారు చేయడం, వ్యాపార సంస్థలు తయారు చేయడం జరుగుతుందో ఆ నివేదికల నుంచే నిష్పత్తులు లెక్కించడం అనేది జరుగుతుంది. అయితే ఈ నివేదికలకు కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. ఎందుకనంటే ఈ నివేదికల ఆధారంగా లెక్కించిన నిష్పత్తులు కూడా లోపభూయిష్టంగా ఉంటాయి. ఎందుకంటే నివేదికలు పరిమితులు ఉండటం వలన పరిమితుల్లో ఉన్నటువంటి నివేదికల నుంచే నిష్పత్తులు లెక్కించడం జరుగుతుంది. కాబట్టి ఆ నిష్పత్తులు కూడా లోపభూయిష్టంగానే
ఉంటాయని చెప్పొచ్చు అనమాట. ఎందుకనంటే ఆర్థిక నివేదికల్లో మనకి ద్రవ్య రూపంలో కొలవగలిగిన అంశాలను మాత్రమే చూపడం అనేది జరుగుతుంది. అంటే ఇతర అంశాలు ఎంత ముఖ్యమైనా సరే వాటిని చూపించడం జరగదు. ఉదాహరణకి కంపెనీ నిర్వాహకులు మారారనుకోండి, దాని ప్రభావం లాభాల మీద ఉంటుంది. అదేవిధంగా సంస్థ ఉత్పత్తి చేసే వస్తువు, దాని ఉనికి, మరి కార్మిక సంబంధాలు, కార్మికుల సుస్థితి మొదలైన అంశాలన్నీ కూడా లాభదాయకతను ప్రభావితం చేసే అంశాలే. కానీ వీటిని ఆర్థిక నివేదికలు ఎక్కడో కూడా చూపించరు. కాబట్టి ఏమీ లేకుండా మరి పరిగణలో తీసుకోకుండా మరి ఆర్థిక నివేదికలు తయారు చేయడం జరుగుతుంది. వాటి నుంచి నిష్పత్తులు లెక్కించడం జరుగుతుంది. కాబట్టి అటువంటి నిష్పత్తులు కూడా లోపాలతో ఉన్నాయనే చెప్పొచ్చు అన్నమాట. చూడండి విద్యార్థులారా, నిష్పత్తుల విశ్లేషణ యొక్క లోపాలలో మరి నెక్స్ట్ది నిష్పత్తుల పరిమిత ప్రయోజనం. మరి నిష్పత్తులు పరిమితమైన ప్రయోజనాన్ని కలిగి ఉంటాయి. ఎందుకంటే నిష్పత్తులు అనేవి సంస్థ యొక్క ప్రతిష్టతకు లేదా దుర్భరంగా ఉందనేది తెలియచేయడానికి ఒక సూచనలు మాత్రమే నిష్పత్తులు అనేవి. వాటిని నిర్ధారించే రుజువులు కావు. అంటే నిష్పత్తులు బాగున్నాయని చెప్పి వ్యాపార సంస్థ బాగుంటుంది, నిష్పత్తిని సరిగ్గా ఉండేది చేస్తే వ్యాపార సంస్థ ఆటోమేటిక్గా బాగుంటుంది అనేది ఉండదు. అంటే నిష్పత్తులు అనేవి ఆర్థిక నివేదికల్లో ఇచ్చిన సమాచారాన్ని బట్టి ఆ సంస్థ ఎలా ఉందనే తెలియచేయడానికి ఒక సూచన మాత్రమే. కాబట్టి ఏంటంటే ఇతర అంశాలను కూడా పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నిష్పత్తుల వాస్తవికత మరి తెలియాలి అంటే ఇతర అంశాలు కూడా పరిగణలో తీసుకోవాలి. ఉదాహరణకి ప్రస్తుత నిష్పత్తి ఎక్కువగా ఉన్నంత మాత్రాన సంస్థ యొక్క ద్రవ్యస్థితి బాగున్నట్లు కాదు. ఎందుకంటే చరాస్తులుగా చూపిన అంశాల్లో నిరుపయోగమైనటువంటివి, విలువలేని నిల్వలున్న ప్రస్తుత నిష్పత్తి ఎక్కువగానే ఉంటుంది. అంటే స్టూడెంట్స్ ఇక్కడ ప్రస్తుత ఆస్తులు అంటే మనకి మరి రుణగ్రస్తులు, వసూలు బిల్లులు, మరి రావాల్సిన ఆదాయాలు అన్నాం. ఈ రావాల్సిన ఆదాయాలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, ప్రస్తుత నిష్పత్తి ఎక్కువగా ఉంటుంది. అయినంత మాత్రం సంస్థ పటిష్టత ఉన్నట్లు కాదు. ఎందుకంటే రావాల్సిన ఆదాయాలు అన్ని వసూలు అయితేనే సంస్థ పటిష్టంగా ఉన్నట్లు అప్పుడు తెలుస్తుంది తప్పితే ముందుగా అది పటిష్టంగా ఉన్నట్లు తెలియదు. 4వ పరిమితి ఏంటంటే నిష్పత్తులు తారుమారు. స్టూడెంట్స్ ఆర్థిక స్థితిని ఉన్నదానికన్నా మెరుగ్గా చూపే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. అందులో ఆ ప్రయత్నంలో ఏంటంటే ఆర్థిక నివేదికలను తప్పుగా కూడా తయారు చేయవచ్చు. అందుచేత ఆర్థిక నివేదికలు ఆధారంగా తయారు చేసిన అటువంటి ఉన్న స్థితి కన్నా ఎక్కువగా ఆర్థిక స్థితి బాగున్నట్లుగా చూపించినటువంటి నివేదికల నుంచి తయారు చేసినటువంటి నిష్పత్తులు సామర్థ్యానికి సూచికలు అనుకోవటానికి వీలు కాదనమాట. ఉదాహరణకు సరుకు టర్నోవర్ పెంచితే అది సామర్థ్యానికి గుర్తు కాదు. అంతేకాక నిష్పత్తులను కూడా తారుమారు చేయవచ్చు. ఉదాహరణకు ఒక సంస్థ చరాస్తులు 4,000 రూపాయలు ఉన్నాయనుకోండి, ప్రస్తుత అప్పులు 2,000 ఉన్నాయనుకోండి. అప్పుడు ప్రస్తుత నిష్పత్తి 2:1 అవుతుంది. మరి అంటే సంస్థ స్థితి బాగున్నట్లే. కానీ ఈ స్థితిలో సంస్థ 2,000 రూపాయలు సరుక్కుంటే చరాస్తులు 6,000 రూపాయలు అవుతాయి, ప్రస్తుత అప్పులు 4,000 రూపాయలు అయ్యి ప్రస్తుత నిష్పత్తి 1.5:1 పడిపోతుంది. చూడండి విద్యార్థులారా, కరెంటు నిష్పత్తి 2:1 వద్ద నిలిపి ఉంచడానికి మరి సంస్థ కొనుగోలును కూడా వాయిదా వేసే అవకాశం ఉంది. అదేవిధంగా సరుకు కొనడం కాకుండా మరి 1,000 రూపాయలు అప్పు తీర్చిందని కూడా అనుకుంటే మరి చరాస్తులు 3,000 అవుతాయి, ప్రస్తుత అప్పులు ఇప్పుడు 1,000 రూపాయలు అవుతాయి. అంటే ప్రస్తుత నిష్పత్తి అనేది 3:1 అవుతుంది. ఈ రకంగా నిష్పత్తులను తారుమారు చేసే అవకాశం కూడా ఉంటుంది. డియర్ స్టూడెంట్స్, 5వది నిష్పత్తుల విశ్లేషణ యొక్క పరిమితుల్లో 5వది ధరల్లో మార్పులు. స్టూడెంట్స్, ధరల స్థాయిలోని మార్పులను లెక్కలోనికి తీసుకోకుండా నిష్పత్తులను ప్రాతిపదిక మీద ఆర్థిక నివేదికలను విశ్లేషణ చేశారనుకోండి, అవి అసంబద్ధ ఫలితాలను ఇస్తాయి. ఉదాహరణకు వేర్వేరు తరాలకు చెందిన 2 సంస్థలు ప్లాంట్ తరుగుదలను మరి రద్దు చేసే విషయంలో ఎంత వ్యత్యాసం ఉంటుంది. ఎందుకనంటే పాత తరానికి సంబంధించిన ఆస్తి విలువ దాని మీద రద్దు చేసే తరుగుదల అనేది ఎక్కువగా ఉంటాయి. మరి ఈ తేడాలను పరిగణలో తీసుకోకుండా నిష్పత్తులను లెక్కిస్తే అవి అవాస్తవ ఫలితాలను ఇస్తాయని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. డియర్ స్టూడెంట్స్, నిష్పత్తుల విశ్లేషణ యొక్క లోపాల్లో 6వ పరిమితి లేదా లోపం ఏంటంటే నిర్ణీత ప్రమాణాలు లేకపోవటం. డియర్ స్టూడెంట్స్, నిష్పత్తులకు అనేది ప్రమాణాలు నిర్ధారించడం అనేది సాధ్యం కాదు. మరి వివిధ సంస్థలు పరిమాణాల్లోనూ, మూలధన నిర్మాణంలోనూ,
ఆర్థిక సమస్యల విషయంలోనూ కూడా వేరు స్థితుల్లో ఉంటాయి. ఒక సంస్థ నిర్ణయించే ప్రమాణం మరో సంస్థకి అనువుగా ఉండకపోవచ్చు. ఉదాహరణకు స్థిరాస్తులు ప్రస్తుత నిష్పత్తి అనేది 2:1 ఉంటే అది సరైన నిష్పత్తి. అయితే కొన్ని సంస్థలకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నిధులు అందించే బ్యాంకు కానీ పెట్టుబడిదారులు కానీ ఉన్నారనుకోండి, ప్రస్తుత అప్పులకు రెట్టింపు స్థిరాస్తులు అనేవి అవసరం లేదు. సో విద్యార్థుల నిర్ణీత ప్రమాణాలు ఉండకపోవడం అనేది అదొక లోపంగా మరి చెప్పచ్చు. డియర్ స్టూడెంట్స్, 7వది అంచనాలు సరాసరిలో లోపాలు. డియర్ స్టూడెంట్స్, ఆస్తిఅప్పుల పట్టీ అనేది ఒక తేదీ నాటి నిశ్చల దృశ్యం. అంటే దీనిలోని అంశాలు అంచనాల మీద ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే ఒక తేదీ నాటి ఆర్థిక పరిస్థితిని చూపుతాయి, కానీ సంవత్సరం పొడుగునా కూడా ఉండే స్థితిని చూపవు ఆస్తిఅప్పుల పట్టీలో ఉండేటువంటి వివిధ అంశాలు అనేవి. మరి వీటి ఆధారంగా రూపొందించిన నిష్పత్తులు అనేవి కూడా అర్థవంతంగా ఉండవని చెప్పొచ్చు. ఎందుకంటే దీనిలో చూపేటువంటి రాని బాకీల రిజర్వు, తరుగుదల, మరి సరుకు విలువ మొదలైనవన్నీ కూడా అంచనాలు వేసి తీసుకున్న అంకెలే. రాని బాకీల రిజర్వు 10% అనో 5% అనో అంచనా వేసుకోవడం జరుగుతుంది, ఖచ్చితంగా చెప్పలేము. అదేవిధంగా తరుగుదల నిధులు కూడా మరి సుమారుగా అంచనా వేసి తీసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ అంచనాలు తప్పైనవి అనుకోండి, నిష్పత్తులు కూడా తప్పు అవుతాయి. డియర్ స్టూడెంట్స్, మరి నిష్పత్తుల విశ్లేషణ యొక్క లోపాలలో 8వది గుణాత్మక అంశాలని ఉపేక్షించడం. డియర్ స్టూడెంట్స్, నిష్పత్తుల విశ్లేషణ అనేది కేవలం పరిమాణాత్మకమైంది. ఇది గుణాత్మకమైన అంశాలను ముఖ్యమైనప్పటికీ కూడా వాటిని లెక్కలోకి తీసుకోదు. ఎందుకంటే గుణాత్మక విషయాలు అయినటువంటి నిర్వాహకుల సామర్థ్యం, నీతి నిజాయితీ, సంస్థ రుణ విమోచన శక్తి, మరి పరువు ప్రతిష్ట మొదలైన అంశాలన్నీ కూడా ఆర్థికపరమైన నిర్ణయాలని ప్రభావితం చేస్తుంటాయి. మరి ఈ అంశాలేమి నిష్పత్తుల విశ్లేషణ పరిధిలోకి రావు కాబట్టి ఇది కూడా ఒక లోపంగానే చెప్పొచ్చు. డియర్ స్టూడెంట్స్, మరి అసమగ్ర సమాచారం 9వది చివరిది నిష్పత్తుల విశ్లేషణకి సంబంధించిన లోపాల్లో మరి 9వది లేదా చివరిది అసమగ్ర సమాచారం. అంటే ఇక్కడ ఏంటంటే నిష్పత్తులు అనేవి వాటికవే ఏ ప్రాముఖ్యతని కలిగి ఉండవు. ఏ సమాచారం నుండి మనం నిష్పత్తులను లెక్కించాలో ఆ సమాచారం మరి కలిపి ఉపయోగిస్తేనే అర్థవంతంగా ఉంటాయి. మరి నిష్పత్తుల వరకే చూపితే అవి ఆర్థిక నిర్ణయాలకు పనికిరావని కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆర్థిక నివేదికల నుండి నిష్పత్తులను వేరు చేస్తే అవి నిరుపయోగం అవుతాయి. డియర్ స్టూడెంట్స్, మరి ఇప్పటి వరకు కూడా నిష్పత్తుల విశ్లేషణ యొక్క లోపాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనకి నిష్పత్తుల వర్గీకరణ, అసలు నిష్పత్తులను ఎన్ని రకాలుగా వర్గీకరించారు అనే విషయాన్ని చర్చిద్దాం. డియర్ స్టూడెంట్స్, ఒక సంస్థ యొక్క ఆర్థిక నివేదికల నుంచి అనేక రకాల నిష్పత్తులు తయారు చేయవచ్చు. అసలు కొందరు విత్త నిపుణులు అంటే ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్లు మొత్తం 429 రకాల వ్యాపార నిష్పత్తులను లెక్కించవచ్చని తేల్చి చెప్పడం జరిగింది. అలా ఎన్నో రకాల నిష్పత్తుల్లో నుంచి మరి వివిధ రకాల నిష్పత్తులని విశ్లేషణ గురించి మరి ఎలా వర్గీకరించారు అనేది మనం తెలుసుకుందాం. మొట్టమొదటిది ఏంటంటే సాంప్రదాయిక వర్గీకరణ. రెండవది విధుల పూర్వక వర్గీకరణ. డియర్ స్టూడెంట్స్, సాంప్రదాయ వర్గీకరణ గురించి తెలుసుకుందాం. నిష్పత్తికి అసలు సాంప్రదాయ వర్గీకరణ అంటే ఏంటంటే నిష్పత్తిని లెక్కించడానికి తీసుకున్న 2 చలరాశులు ఏ నివేదిక నుంచి గ్రహించారనే అంశాన్ని బట్టి నిష్పత్తులని మరి లెక్కిస్తే వాటిని సాంప్రదాయ వర్గీకరణ అని అంటారు. అంటే ఇక్కడ సాంప్రదాయ వర్గీకరణ ప్రకారం నిష్పత్తులని 3 రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి ఏంటంటే లాభ నష్టాల ఖాతా నిష్పత్తులు, రెండవది ఆస్తిఅప్పుల పట్టీ నిష్పత్తులు, మూడవది ఉమ్మడి నిష్పత్తులు. డియర్ స్టూడెంట్స్, మొట్టమొదటిది లాభ నష్టాల ఖాతా నిష్పత్తులు అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ లాభ నష్టాల ఖాతా నిష్పత్తుల్ని వ్యవహారాల నిష్పత్తులను కూడా అంటారు. ఈ నిష్పత్తులు లాభ నష్టాల ఖాతాలోని అంశాల మధ్య సంబంధాన్ని సూచిస్తాయి. అంటే ఈ నిష్పత్తులను లెక్కించడానికి తీసుకున్న 2 అంశాలు లాభ నష్టాల ఖాతాలోనే ఉంటాయి. ఉదాహరణకు స్థూల లాభ నిష్పత్తి తీసుకోండి. స్థూల లాభ నిష్పత్తిలో మనకి స్థూల లాభము, అమ్మకాలు 2 కూడా ఒక్క ఖాతాలోనే ఉంటాయి. అదేవిధంగా నికర లాభ నిష్పత్తి లాభ నష్టాల ఖాతాలో ఉంటాయి. నికర లాభము, అమ్మకాలు ఒక్క లాభ నష్టాల ఖాతాలో ఉంటాయి. కాబట్టి ఏంటంటే సరుకు చలన వేగ నిష్పత్తి ఇవన్నీ కూడా లాభ నష్ట ఖాతా నిష్పత్తులకి ఉదాహరణగా చెప్పొచ్చు. రెండవది ఆస్తిఅప్పుల పట్టీ నిష్పత్తులు. వీటిని
ఆర్థిక నిష్పత్తులను కూడా అంటారు. ఆస్తులు బట్టి నిష్పత్తుల్ని ఆర్థిక నిష్పత్తులను కూడా పిలుస్తారు. ఈ నిష్పత్తులను లెక్కించడానికి తీసుకున్న 2 అంశాలు కూడా ఆస్తులు బట్టిలోనివే అయి ఉంటాయి కాబట్టి వీటిని ఆస్తులు బట్టి నిష్పత్తులు అని చెప్పేసి అంటారు. అంటే సంస్థ యొక్క ఆస్తులు బట్టిని అధ్యయనం చేయడానికి ఈ నిష్పత్తులు ఉపయోగపడతాయని చెప్పొచ్చు. ఉదాహరణకి ప్రస్తుత నిష్పత్తి, త్వరిత నిష్పత్తి, అప్పు ఈక్విటీ నిష్పత్తి మొదలైనవన్నీ కూడా ఆస్తులు బట్టి నిష్పత్తులకు ఉదాహరణగా చెప్పొచ్చు. స్టూడెంట్స్, మూడవది సాంప్రదాయ వర్గీకరణలో 3వ రకం మరి ఉమ్మడి నిష్పత్తులు. అంటే ఆస్తుల పట్టిలోని ఒక అంశానికి, లాభ నష్టాల ఖాతాలోని ఒక అంశానికి సంబంధాన్ని సూచించే నిష్పత్తుల్ని ఉమ్మడి నిష్పత్తులు అని చెప్పేసి అంటారు. అంటే నిష్పత్తులు ఒక అంశం లాభ నష్టాల ఖాతాల నుంచి తీసుకోవడం జరుగుతుంది, ఒక అంశాన్ని ఆస్తుల పట్టి నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఈ రెండింటినీ కలిగితో నిష్పత్తిని రూపొందిస్తే వాటిని ఉమ్మడి నిష్పత్తులని పిలుస్తారనమాట. ఉదాహరణకు పెట్టుబడిపై ప్రతిఫలం నిష్పత్తి, రుణగ్రస్తుల చలనవేగ నిష్పత్తి మొదలైనవన్నీ కూడా ఉమ్మడి నిష్పత్తులకు ఉదాహరణగా చెప్పొచ్చు. డియర్ స్టూడెంట్స్, మనకి నిష్పత్తుల వర్గీకరణలో సాంప్రదాయ వర్గీకరణలో వచ్చేటువంటి నిష్పత్తులు ఏంటో తెలిసినాయి. మరి రెండవది విధులపూర్వక వర్గీకరణ. మరి విధులపూర్వక వర్గీకరణ ఏంటో అనేది తెలుసుకుందాం. అంటే నిష్పత్తుల విధి కానీ లేదా ఉద్దేశాన్ని ఆధారంగా చేసుకుని కూడా నిష్పత్తులను వర్గీకరిస్తే వాటిని విధులపూర్వక వర్గీకరణ అని చెప్పేసి అంటారు. అంటే సంస్థ యొక్క ఆర్థిక వ్యవహారాల పట్ల ఆసక్తి కలిగినటువంటి వివిధ వర్గాల వారికి కావాల్సిన సమాచారాన్ని ఈ నిష్పత్తులు అందిస్తాయని చెప్పొచ్చు. ఉదాహరణకు ఏంటంటే రుణదాతలకు సంస్థ యొక్క ఆర్థిక పటిష్టత గురించి తెలుసుకోవాలి, లాభదాయకతకు సంబంధించిన వివరాలు కావాలి, కాబట్టి వాటికి సంబంధించిన నిష్పత్తులు తయారు చేసి ఇస్తే సరిపోతుంది. మరి యాజమాన్య కార్యక్రమాల సామర్థ్యం, లాభదాయకత పట్ల ఆసక్తి చూపుతారు. మరి ఉపయోగించే వారికి కావాల్సిన సమాచారాన్ని అందించేందుకు ఉపయోగపడే నిష్పత్తులే కాబట్టి వీటిని విధులపూర్వక నిష్పత్తులు అని చెప్పేసి అంటారు. మరి విధులపూర్వక నిష్పత్తుల్ని కూడా ఎన్ని రకాలుగా వర్గీకరించారు అని అంటే 4 రకాలుగా వర్గీకరించారు. ఒకటి ఏంటంటే లాభదాయకత నిష్పత్తులు, 2 ఆపరేటింగ్ నిష్పత్తులు, 3వది ద్రవ్యత్వ నిష్పత్తులు, 4వది ఆర్థిక పటిష్టత నిష్పత్తులు. డియర్ స్టూడెంట్స్, ద్రవ్యత్వ నిష్పత్తులు సంస్థ యొక్క స్వల్పకాలిక ఆర్థిక పటిష్టతను తెలియజేస్తాయి. మరి ఆపరేటింగ్ నిష్పత్తులు అనేవి సంస్థ యొక్క వ్యవహారాల నైపుణ్యాన్ని పరిశీలిస్తాయి. లాభదాయకత నిష్పత్తులు సంస్థ యొక్క మరి యజమానులు, రుణదాతల దృష్టిలో ప్రధానమైనవిగా చెప్పొచ్చు. మరి ఆర్థిక పటిష్టత నిష్పత్తులు అనేవి దీర్ఘకాలంలో సంస్థ మనుగడను గురించి విశ్లేషిస్తాయని చెప్పొచ్చు అనమాట. డియర్ స్టూడెంట్స్, ఈరోజు క్లాస్లో మనం నిష్పత్తుల విశ్లేషణ యొక్క లోపాల గురించి, నిష్పత్తుల వర్గీకరణ గురించి తెలుసుకుందాం. డియర్ స్టూడెంట్స్, మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్న వీడియో క్లాస్ని తప్పనిసరిగా వీక్షించండి. వీక్షించిన వాడు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరి వీడియోలని ప్రారంభం నుంచి కూడా చివరి వరకు వీక్షించవలసిందిగా వ్యూయర్స్ని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.